దేశవ్యాప్తంగా వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రష్ పెరిగిపోయింది. పలు చోట్ల స్టాక్ లేదంటూ పలు పెట్రోల్ బంకుల యాజమాన్యాలు బోర్డులు తగిలించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా దేశమంతటా పెట్రోల్ పంపుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. జనవరి 3 నుంచి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె కారణంగా హైదరాబాద్లో పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. బహిర్బాగ్, హైదర్గూడ, లగడికప్పుల్ సహా చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు రద్దీ కొనసాగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే వందలాదిగా వాహనదారులు వస్తుండటంతో పెట్రోల్ బంకు యాజమాన్యాలు వారిని కంట్రోల్ చేయలేక నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్త చట్టం తీసుకొచ్చిన మార్పులతో మహారాష్ట్ర వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. ఇందులో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు సైతం ఉండడంతో ఇప్పుడు మహారాష్ట్ర, హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. విషయం తెలుసుకున్న వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. ఇదే అంశంపై మా ప్రతినిధి మాధవి అందిస్తారు మరింత సమాచారం. మాధవి, చెప్పండి, ఇప్పటికీ ఇంకా కొన్ని బంకులలో పెట్రోల్ కి అక్కడ వాళ్ళు ట్యాక్స్ చేసినట్టు తెలుస్తుంది. అసలు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నామండి. పెట్రోల్ ట్యాంకర్స్ తీసుకొచ్చే డ్రైవర్స్ ఎవరైతే వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారో వారిపైన విధించిన కొత్త చట్టాన్ని వారు కొత్త చట్టానికి నిరసన తెలుపుతూ ట్రక్ డ్రైవర్లు ఈరోజు నిరసనను చేపట్టారు. మొన్న జరిగిన యాక్సిడెంట్తోని కేంద్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొచ్చి కొత్త రూల్స్ని తీసుకురావడం జరిగింది. దానిపైన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష, ఎవరైనా హిట్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 లక్షల జరిమానా కూడా విధిస్తున్నారు. అందుకు నిమిత్తంగా ఇక్కడ పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్స్ మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు భారీ ఎత్తున ఇక్కడ నుండి బారులు తీరి బైక్స్ కానీ, కార్లు కానీ, వెహికల్స్ అన్నీ కూడా ఇక పెట్రోల్ దొరకదేమో అన్నట్టుగా అందరూ వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పెట్రోల్ ఎక్కడ అయిపోతుందో, వాహనదారులకి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందేమో అనేసి ముందుగానే వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పెట్రోల్ నింపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ క్రౌడ్ అంతా కూడా చాలా కోలాహలంగా మారింది. చాలా గొడవ కూడా జరుగుతుంది. పెట్రోల్ బంకులో పనిచేసే వాళ్ళు మాత్రం పెట్రోల్ పోయలేకపోతున్నారు. నేను ముందంటూ వచ్చి తోచుకుంటూ ఇక్కడ నిలబడడం జరుగుతుంది. సో అందుకోసం అని కూడా వాళ్ళు పెట్రోల్ పోసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో మనం చూస్తున్నాం ఇప్పుడు విజువల్స్ అన్నీ కూడా. ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నిద్దాము. అసలు ఎందుకు వీళ్ళు అంటే పెట్రోల్ బంద్ ఇంకా లేదు, దొరకదు అని చెప్పకుండానే వచ్చి ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇక్కడ క్యూ లైన్లో నించున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. పెట్రోల్ అయిపోయిందండి ట్యాంకర్ ఈరోజు? మాకు పెట్రోల్ ఉందమ్మా, ఆల్రెడీ పెట్రోల్ ఉంది. వీళ్ళ పబ్లిక్ బంద్ అంటే కబడుతుంది అంతే, ఏం లేదు. స్టాక్ ఉన్నది, బయట పంపులు బంద్ ఉన్న వరకు బంద్ అనుకోని స్ప్రెడ్ అయ్యి కబడుతుంది అంత, వేరే ఏం విషయం ఏం లేదు. పెట్రోల్ పంపులు ఓపెనే ఉన్నాయి, బంద్ అని ఎవరు చెప్పారు సోషల్ మీడియాలో, దాంతో వస్తుంది అంతేగా. కొట్టుకోకుండా సో చూస్తున్నారు కదండి, పెట్రోల్ అయితే బంద్ ఏం అవ్వలేదు. బంకులో పెట్రోల్ ఉంది కానీ వీళ్ళే బంద్ అని తెలియగానే వచ్చి ఇక్కడ అందరూ అంతా గడబిడి చేస్తున్నారు. పెట్రోల్ కూడా పోయనివ్వట్లేదు అని చెప్పేసి పెట్రోల్ కొట్టే వాళ్ళు చాలా బాధని వ్యక్తం చేస్తున్నారు. कंपनी में जॉब करने वाले एम्प्लॉयज़ है, तो ऐसा इतनी देर तक रोके बोले तो पूरा प्रॉब्लम हो जाता. अगर पेट्रोल का प्रॉब्लम है, लॉरी का प्रॉब्लम है, तो दे कैन गेट इन ऑटो ऑल्सो. ఎందుకు వచ్చారు ఇంత జనాలు? అంటే పెట్రోల్ బంద్ అవుతుందని ఎవరు చెప్పారు?
ఇది యాక్చువల్గా వెన్యూస్లో ఈ 7 లక్షలు ఏదో రుసుము చెల్లించాలని చెప్పేసి నిర్లక్ష్యంగా వీళ్ళు ఈ లారీ వాళ్ళు చేసిన నేపథ్యంలో ఈ యొక్క పెట్రోల్ పంపులు బంద్ అన్న నేపథ్యంలో వచ్చాం మేము ఆఫీస్లో డైరెక్ట్గా. మళ్ళీ డైలీ పొద్దున్న లేసి మార్నింగ్ కంపల్సరీ మనకి ఈ పెట్రోల్ అనేది వినియోగం తిరగడం కంపల్సరీ కాబట్టి రావడం జరిగింది. అంటే పెట్రోల్ బంద్ అని చెప్పలేదు కదండి, పెట్రోల్ డ్రైవర్లు స్ట్రైక్ చేస్తున్నారు. ఆ లారీలు ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళు డ్రైవింగ్ చేస్తేనే, డ్రైవర్లు ఉంటేనే ఈ పెట్రోల్ అనేది వస్తుంది కాబట్టి మేము వచ్చాము ఇక్కడికి, ముందు జాగ్రత్త కోసం వచ్చాము. ఓకే అండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందు జాగ్రత్త కోసమే మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. టీవీ ఛానల్స్లలో పెట్రోల్ డ్రైవర్స్ మాత్రం స్ట్రైక్ చేస్తున్నారు అని చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా వారి ఆఫీసులకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పెట్రోల్ సడన్గా ఆపేస్తే ముందుగానే ఫిల్ చేసి పెట్టుకుంటే మాకు ఎలాంటి అంతరాయం ఉండకుండా ఉంటుందని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది కదండి. చాలా కోలాహలంగా మారిపోయింది ఇక్కడ. అసలు ఎవరు కూడా ఎవరి మాట వినట్లేరు. ఎందుకనంటే ఎవరి బండిలో పెట్రోల్ మాకు తప్పకుండా కావాల్సిందే అని చెప్పేసి వారు క్యూ లైన్లో ఎంతసేపు అయినా మేము నించుంటాం కానీ ఈరోజు పెట్రోల్ పోయించుకొని వెళ్తామంటున్నారు. ఎవరిని కూడా మాట్లాడడానికి కూడా వారు అంటే వారికి ధ్యాస అంతా పెట్రోల్ పోయించుకోవాలనే ఉంది. సో వారందరూ కూడా కాన్సన్ట్రేషన్ అటే చేస్తున్నారు కాబట్టి చూద్దాం మరి దీనివల్ల ట్రాఫిక్ జామ్ కూడా అవ్వడం జరుగుతుంది. మరి ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేసి చూద్దాం.